సేవలో అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాను. కానీ నాకు అన్య భాషలతో ఎక్కువగా మాట్లాడుతున్నాను. అలా మాట్లాడవచ్చా? సహోదరి 24/7లో అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నారంటండి. కానీ సహోదరి అన్య భాషలతో ఎక్కువగా మాట్లాడుతున్నారంట ప్రార్థనలో. ఆ విధంగా మాట్లాడవచ్చా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. అయితే మీరు ఒంటరిగా ఎంతసేపైనా చేసుకోవచ్చు మా ప్రార్థన భాషలతో మాట్లాడుతూ ఎంతసేపైనా చేసుకోవచ్చు. అయితే నలుగురు మధ్యలో మీతో పాటు ప్రార్థన ఏకీవించాలి అని అనుకున్నప్పుడు వారికి కష్టం అవ్వచ్చు. ఎందుకంటే వారికి అర్థం కాదు. మీరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఇది 1 కొరింథీ 14 అధ్యాయంలో ఉంటుంది. కనుక మనం భాషలతో ఎంత సమయమైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ ప్రేయర్ వస్తున్నప్పుడు చేయండి. కొద్ది సమయం చేయండి. ఒక 1 or 2 minutes అందరితో పాటు కూడా ప్రార్థన చేయొచ్చు. తర్వాత ఇక మీరు తెలుగులో ఆ ఇచ్చినటువంటి పాయింట్ ఉంటుంది కదమ్మా, ఏ అంశం కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరారో ఆ అంశం కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు వారు కూడా విన్నవారు ఆమెను చెప్పడానికి వీలుంటుంది. లేనట్లయితే వాళ్ళకి అర్థం కాదు కనుక, మీరు ఏం పలికారో తెలియదు కనుక వాళ్ళు ఆమెను చెప్పలేరు. అందుకే మీతో ఏకీవించాలి కదా, అదే విషయం. మాట్లాడుకోండి. మీరు పర్సనల్గా ఎంత సమయమైనా భాషలతో దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ టాకింగ్ ఇన్ టంగ్స్. దేవుడు ఇచ్చినటువంటి ఈ అనుభవం లేని వాళ్ళందరూ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు. అది వేస్ట్, ఇది వేస్ట్, అది అవసరమా? ఎందుకంటే దాని గురించి తెలియదు, అనుభవం లేదు. అనుభవం ఉన్న వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి చెల్లుతుంది. అయితే ఇందులో కొందరు తొందరపాటు మనుషులు కూడా ఉన్నారు. ఊరికే దాన్ని హేళన చేస్తూ మాట్లాడేవారు. కొందరైతే అసలు దాని వివరం తెలియదు. వివరం తెలియకుండా లోకానుసారంగా జీవిస్తారు. అన్ని రకాల పాపక్రియల్లో మళ్ళీ షడ్నగ భాషల్లో మాట్లాడుతుంటే 2-3 మాటలు ఎక్కడో అందరితో పాటు ఉన్నప్పుడు వచ్చి ఉంటాయి. వాటిని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. అలా కాదు. దేవునితో మనం ఉన్నాము. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు అన్ని భాషలు వస్తాయి. నాలుక తడబడుతుంది. మీకు తెలియని భాషలు మీరు మాట్లాడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. మార్క్స్ వార్త 16:17లో ప్రభు అన్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడి వారు నా నామంలో దెయ్యములు వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుతారని ప్రభు చెప్పాడు. నమ్మిన వారి వల్ల. తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో మానవులకు ఇవ్వబడిన భాషల్లో 11 దేశాల నుండి జనం వస్తాయి. వాళ్ళకి అర్థమయ్యే భాష వీళ్ళకి తెలియదు, మాట్లాడే వారికి తెలియదు. ఆ భాష వేరే దేశానికి సంబంధించిన భాష వాళ్ళకి ఇచ్చాడు. 1 కొరింథీ 14:2లో ఎవరికి అర్థం కాని భాష, తండ్రి అయిన దేవునికి తప్ప మాట్లాడేవాడు కూడా అర్థం కాదు, మనుషుడు ఎవడు గ్రహింపలేడు, ఆ భాషలు ఇచ్చాడు. అది ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాం. మీ ఆత్మ పరిశుద్ధాత్మ సాయం ద్వారా మర్మములు పలికేటువంటి అద్భుతమైనటువంటి వరం అది. దాన్ని వాడుకోండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడు గ్రహింపడు, మనిషికి అర్థం కాదు. వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. ఎవరితో? తండ్రి అయిన దేవునితో. నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదనే బైబిల్ చెప్తుంది. ఎవరికీ అర్థం కాదు. మరి ఆ వరం ఎందుకండి? తండ్రితో మాట్లాడడానికి. అవునా? మరి ఆ తండ్రితో మాట్లాడే వరం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకుంటారు. నాకు అర్థం కావట్లేదు, మీరు మాట్లాడి, మీకు చేయట్లేదు వాళ్ళు ప్రార్థన, తండ్రితో మాట్లాడుతున్నారు. మరి దేవదూతల భాషలు ఉన్నాయి. దేవదూతలతో మాట్లాడుకోండి, మాతో ఎందుకు మాట్లాడుతున్నారంటే భూమి మీద ఉన్నాడు, దేవుడు అతనికి వరం ఇచ్చాడు, దాన్ని వాడుకుంటున్నాడు. నీకు ఇష్టం లేదు చెవులు మూసుకో, మాట్లాడండి. దేవుడు ఇచ్చినటువంటి భాషతో మాట్లాడతాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మరి 14వ అధ్యాయంలో ఉన్న భాషలు ఏంటి? మర్మములు పలికే భాష. ఇది దేవుడైన ప్రభు అనుగ్రహించింది. ఇది దేవదూతల భాష కాదు. అది 13వ అధ్యాయంలో దేవదూతల భాష కనిపిస్తుంది. సో అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడతాను. 1 కొరింథీ 14:18లో. కనుక తెలియని వాళ్ళు, దాని గురించి అనుభవ జ్ఞానం లేని వారు ఎలాగైనా విమర్శిస్తూ మాట్లాడతారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు 18వ వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఐ థ్యాంక్ మై గాడ్, ఐ స్పీక్ విత్ టంగ్స్ మోర్ దెన్ యు ఆల్. మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నా అంటే కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ పౌలు గారు. మరి ఆయన ఏం చేశారు? ఒంటరిగా వివాహం చేసుకోకుండా దేవుని సేవలో అద్భుతంగా వాడబడిన దైవజనుడు ఎవరంటే పౌలు గారు. అనేక సంఘాలు స్థాపించడానికి ఆయనకి శక్తి, బలము, మరి ప్రభు అయిన దేవుడు ఆయన నడిపించాడు. ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మరి పౌలు గారు అదే అధ్యాయంలో అందరి ముందు మాట్లాడొద్దు, జనాల ముందు, సంఘంలో. అవును, సంఘంలో మాట్లాడేది కమ్యూనికేట్ చేయాలంటే భాషలతో ఎలా కమ్యూనికేట్ చేస్తావు? వచ్చిన భాష, అందరికి అర్థమైన భాషలను మాట్లాడమన్నాడు. అయినను సంఘములో
భాషలతో మాట్లాడేటప్పుడు ఏమన్నా చూడండి, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు. సంఘం అన్నప్పుడు జనాలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరి ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీతో. ఇప్పుడు నేను అంతా అన్ని భాషలు మాట్లాడుకుంటే ఎలా? మీ అందరికి బోధపడేలాగా 4 మాటలనే మాట్లాడాలి. మనలో చాలామంది ఒకటి తీసుకుంటే ఇంకొకటి వదిలేస్తారు, అది వదిలేస్తే ఇది వదిలేస్తారు. నువ్వు మాట్లాడు, ఆపొద్దు, దేవుడిచ్చిన వరాన్ని వాడండి. మరి ప్రజలతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు తెలుగు వారైతే తెలుగులో, తమిళ అయితే తమిళ్లో, మలయాళం వారైతే మలయాళంలో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి లిఖిత గారు తిరుపతి నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారు. వారి యొక్క స్నేహితులు ఈ విధంగా ఆ సహోదరిని అంటున్నారంట, నువ్వు జీజస్ని నమ్మిన దగ్గర నుండి నువ్వు మాతో కలిసి ఎక్కడికి రావట్లేదు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని సహోదరిని వారు తిడుతున్నారంట. ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్. నాన్న, దానియేలు గ్రంథం చదువు, వాక్యమే నీకు బలం ఇస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మరి 8, 9, 10 వచనాలు చదువు. దానిలో 12 అధ్యాయాలు ఉంటుంది, నన్ను ఈజీగా నువ్వు చదివచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి రాజుగారి ఇంట్లో భోజనం చేస్తున్నారు. రాజుగారు ఇంట్లో రాజు భుజించు భోజనమును పానము చేయొచ్చు, ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు, అంటే అపవిత్రం అయిపోకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అక్కడ ఉన్నటువంటి అధిపతితో చెప్పాడు. ఇక్కడ వినండి, విషయం చెప్తాను. ఏంటంటే రాజుగారి ఇంట్లో ఉన్న భోజనం వచ్చింది. రాజు భోజనం అంటే అందరికి ఇష్టమే కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఒక కాలనీలో ఉన్నారు, ఒక స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా జ్ఞానులు, నేర్చుకుంటున్నారు ఒక యూనివర్సిటీ దాంట్లో. మరి వీళ్ళంతా ఎందుకు ఉపయోగపడాలంటే రాజుగారికి సలహాలు ఇచ్చేవాళ్ళుగా వీళ్ళని ట్రైనింగ్ చేస్తున్నారు. అదొక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. అయితే వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్ని వారంతా కూడా తొందర పెట్టారు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, హే కమాన్, రాజుగారు భోజనం మనం చేయమన్నారా, రాజభోజనం మనం చేస్తాము. సాయంకాలం రాజుగారు ఈయనకు సహాయపడే సహచరులందరినీ కూడా, ఆయన సలహాదారులని, ఇలా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళని కొంచెం చిల్ అంటారుగా లోకస్తులు, చిల్ చేయండి రండి అని చెప్పి పిలిచేవాడు. పిల్లను గ్రోవి వాయించేవాళ్ళు, సంగీత నాదాలు వాయించేవాళ్ళు, పొట్టి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్లు వేస్తారు. అది చూడడానికి రాజు వచ్చి కూర్చుంటే ఈయన అధిపతులు, ఈయన మంత్రులు, వీళ్ళతో పాటు ఈయనకు సలహాదారులుగా ట్రైనింగ్ అవుతున్న వీళ్ళకి కూడా పర్మిషన్ ఉంది. అప్పుడు ఆ రాజుగారు తినే తిండి వీళ్ళు తింటారు. రాజభోజనం అందరికీ అవకాశం లేదు రాజ్యంలో, వీళ్ళకి మాత్రం. అయితే దానియేలు అన్నాడు, ఐఎమ్ సారీ, ఐ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్. నేను ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయనంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు యవనస్తుడివేనా? నీవేంటి ఇంత గొప్ప రాజుగారు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నావంటే నీకు మైండ్ ఉందా అసలు? ఇప్పుడు కాదు తర్వాత ఏడుస్తావు, ఈ వయసు కాకపోతే ఇంకే వయసు, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించాలి, ఇప్పుడు తిరగకపోతే. ఇది బుద్ధిహీనులు చెప్పే మాటలమ్మా. బుద్ధిహీనులు, బుద్ధిమంతులని ఇది 2 రకాలు ఉన్నారు. వెలుగు, చీకటి అని 2 ఉన్నాయి. వెలుగు ఎప్పుడు చీకటితో ఏకీవించదు, చీకటి ఎప్పుడు వెలుగుతో ఏకీవించదు. ఎప్పుడైనా మీరు చూసారా చీకటి వెలుగు మీద చేసుకుని నడవడం? అది రాదు. ఎందుకంటే ఆ వెలుగు సంబంధులు, వెలుగును పొందుకున్న వారు చీకటితో ఏకీవించలేరు. కానీ చూస్తే అందరూ స్టూడెంట్సే. అప్పుడు దానియేలుతో వారంతా ఒత్తిడి చేశారు, నువ్వు తప్పక రావాలి అని చెప్పాడు. నో, ఐ డోంట్ వాంట్. హీ సెడ్ హీ డజంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదట. దానివల్ల అపవిత్రుడిని అవుతాను. నా దేవుని ఎదుట నేను సరిగా ఉండాలి. కాబట్టి నేను నిర్ణయించుకున్నాను, నాకు ఇందులో ఆనందం ఉంది. ఇందులో అపవిత్రతలో కాకుండా పరిశుద్ధతలో, భక్తిలో, చదువులో, మరి నువ్వు ఏదైతే సాధిస్తున్నావో నీ సబ్జెక్ట్స్ బాగా రాణించడంలో, వాటిని ప్రాక్టీస్ చేయడంలో నువ్వు ఆనందించు దేవుని యందు. లోకస్తులు లోక విషయాల్లో ఆనందించడానికి ఇష్టపడతారు, వాళ్ళకి రక్షణ దొరకలా, మరి ఇంకా వెలుగులోకి రాలేదు. కాబట్టి వాళ్ళ మనసు అటే లాగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ మర్మం బయలుపరచబడలేదు, నీకు ఇవ్వబడింది. ఆ ప్రివిలేజ్ నువ్వు పొందుకున్నావు, నీకు ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి దానియేలు గ్రంథం నుంచి చదివితే నీకు అర్థమైపోతుంది. వారు ఎంతో జాగ్రత్త పడ్డారు, కానీ ప్రార్థనలో ఉండేవారు. మరి ఏం జరిగింది? వాళ్ళందరికన్నా వీళ్ళు పై చేయి సాధించారు. ఫస్ట్లో ఇబ్బందులు పడినా దేవుడు వీళ్ళకి జ్ఞానం రిలీజ్ చేశాడు. అడుగు, దైవ జ్ఞానం అడుగమ్మా, దేవుడిని జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో
అడిగిన ప్రతి వారికి కాదనకుండా జ్ఞానం ఇస్తానని దేవుడు. అలాగే అన్ని సబ్జెక్ట్స్లో మీరు చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో కూడా మీరు వర్ధిల్లాలని ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. సో ఇప్పుడు నీ విలువ తెలియదు, కొన్నాళ్ళు పోయాక నీ విలువ తెలుస్తుంది. మేము కూడా కాలేజ్ స్టడీస్లో ఉన్నప్పుడు నుండే ప్రభువు మమ్మల్ని తాకినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని నడుస్తుంటావు, ప్రార్థన అంటావు, భక్తి అంటావు, నీ జీవితం వేస్ట్ అయిపోద్ది, నీ లైఫ్ ఇలా వేస్ట్ అవుతుంది, నీకు జ్ఞానం లేదు, ఇలా సరదాగా తిరగాలి, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు, ఇలా డైలాగులు కొట్టిన వాళ్ళందరూ అప్పుడు నేను వాళ్ళతో ఏకీవించలేదు. కానీ ఈ మధ్య వాళ్ళు టీవీ స్క్రీన్లో తర్వాత యూట్యూబ్ లైవ్లో చూసి మెసేజ్ పెడుతున్నారు, నేను అప్పుడు మీతో పాటు చదివాను, అప్పుడు మీరు బైబిల్ పట్టుకుని చదువుతూ ప్రార్థన చేస్తుండేవాళ్ళు, మిమ్మల్ని హేళన చేశాను, మిమ్మల్ని తోలునాడాను, నన్ను క్షమించండి, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అని అడిగితే కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమంది శోధనలో ఉన్నారు, కొందరు రకరకాల మార్గాల్లో ఉన్నారు. కానీ కొందరు మాత్రమే భక్తి కలిగిన వారు మరి ఆత్మీయంగా ఉండగలిగారు. లోకంలో సంపాదించిన కొంతమంది నెమ్మది లేని జీవితంలో, కొందరు తాగుబోతులుగా ఉన్నారు, కొందరు తిరుగుబోతులు అయ్యారు, కొందరు మాత్రం ప్రయోజకులైన ఆత్మజ్ఞానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆత్మ ఉందని కూడా తెలియదు, డబ్బు సంపాదించారు కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, ఎంత సంపాదిస్తే ఏంటి. చూసా, కొన్ని సంవత్సరాల తర్వాత భక్తి యొక్క విలువ వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది. భక్తి విలువ వెంటనే గుర్తించరు కనుక భక్తులు భక్తిహీనులు. మరి ఏ గ్రూప్లోనూ ఉండాలి? భక్తుల గ్రూపులో. నీ చుట్టూ ఉన్న వాళ్ళు భక్తిహీనులను ఎగతాళి చేయనక్కర్లా. అంటే వాళ్ళు నిన్ను ఎగతాళి చేసినా పట్టించుకోవద్దు. తెలియనప్పుడు చేస్తుంటారు, గ్రహించాక వాళ్ళు నిన్ను అప్రిషియేట్ చేస్తారు. ఒకరోజు రాబోతుంది, నీ గురించి వాళ్ళే సాక్ష్యం చెప్తారు, నువ్వు ఎలాంటి వాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరు రేణుక గారు ఈ విధంగా అడుగుతున్నారండి, నేను నా స్కూల్ నుంచి జీజస్ని తెలుసుకున్నాను. మా ఇంట్లో అందరూ అన్యులు అవడం వల్ల అన్యుల మ్యారేజ్ చేయడం జరిగింది. మా ఇంట్లో క్రిస్టియన్ మ్యారేజ్ చేయమని నేను అడిగితే వాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు కదా అని అన్నారు. మా పెళ్ళికి ముందు మా హస్బెండ్కి చెప్పాను, నేను ప్రేయర్ చేసుకుంటానని. మీ ఇంట్లో అందరూ అన్యులు కదా అన్నాడు. నా మ్యారేజ్ తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయి. తర్వాత మా హస్బెండ్ కెనడా వెళ్ళిపోయారు. నేను రోజు ప్రేయర్లో పాల్గొంటున్నాను. అయితే అత్తగారు, నువ్వు రోజు ప్రేయర్లో ఉంటున్నావు అని గొడవలు పెట్టించేది. నాకు మా హస్బెండ్కి అలాంటప్పుడు ఎలా ఉండాలి అని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఓకే, ధైర్యం విడవద్దు, పట్టుదల కూడా విడిచిపెట్టద్దు. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు. వారికి ఈ విషయాలు తెలిస్తే నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు. తెలియలేదు కాబట్టి, రక్షణలోకి రాలేదు కాబట్టి వారు ఇదొక మతపరమైంది, ఇదేదో వేరే దేశం మతం కాబట్టి మనకు అక్కర్లేదు, ఈ అపోహల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళ మనసులు నిండా ఏంటంటే ఇది మన దేవుడు కాదు, ఈయన మన దేవుడు కాదు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. సర్వసృష్టికి ఒకే దేవుడు, ఆయన సృష్టికర్త. మరి సృష్టిని కాకుండా నువ్వు సృష్టికర్తను ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు. ఆ అవగాహన జ్ఞానం వారికి వచ్చేంత వరకు వారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నిజంగా దేవుని ప్రేమ ఉంటే ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది, తప్పేంటి? తనకి ఇష్టమైన దేవుడు నమ్ముకుంది. ఇప్పుడు మనం కొలిసేటువంటి మన దేశంలోనే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. కొందరిని ఆరాధిస్తే కొందరిని ఆరాధించరు. మరి అటువంటిప్పుడు అడ్జస్ట్ అవుతున్నారు కదా. మరి క్రీస్తు ప్రభుని నేను నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాను అంటుంది. నువ్వు ప్రార్థన చేయమా, నువ్వు భయపడొద్దు. అలాగే కెనడా దేశం వెళ్ళారు మీ హస్బెండ్, అక్కడే ఆ కెనడా దేశం వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తారు? జీసస్కే. మరి ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, క్రైస్తవ దేశాలను పిలువబడుతున్నాయి. అందులో ఎక్కువగా అగ్రదేశాలు అన్నీ క్రీస్తుని ప్రార్థించేవే. ఒకప్పుడు వాళ్ళ పితరులందరూ బైబిల్ పట్టుకొని కన్నీళ్ళు కార్చి దేవుని మందిరాలు కట్టి ప్రార్థనలు చేసి దేవుని స్తుతించిన వారే, సువార్త ప్రకటించిన వారు. యూరోప్ అంతటా అనేక దేశాలు ఉన్నాయి. అలాగే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు. మన వాళ్ళు చాలామంది అక్కడ ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. మరి అక్కడ ఏ దేవుణ్ణి ప్రార్థన చేశారు వాళ్ళు? ఆ దేశంలో సిస్టమ్ బాగుంది అంటున్నారు మన వాళ్ళు. అక్కడ రోడ్ సిస్టమ్ బాగుంది, అక్కడ లా సిస్టమ్ అంటే చట్టం బాగుంది, అలాగనే అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు చాలా నచ్చాయి మనకి అని చెప్పని మన వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి అక్కడ ఆ సిస్టము, ఆ బుద్ధి, జ్ఞానం వాళ్ళకి ఇచ్చింది ఎవరు? యేసు దేవుడే కదా.
మరి యేసయ్యను ప్రార్థించినటువంటి కుటుంబాలే కదా వాళ్ళు స్టార్టింగ్లో. ఆ తర్వాతగా ఆ జ్ఞానం వారు గడించగలిగారు, పొందగలిగారు. ఈ వివేచన, ఈ లాజిక్లుగా వారు అర్థం చేసుకుంటే వారు గ్రహించగలుగుతారు. వీరు రక్షింపబడేంత వరకు వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు మీ ఆంటీ కావచ్చు, ఆమె అర్థం చేసుకుంటే కుమార్తె ప్రార్థన చేసుకుంటుంది. సినిమాలు చూడట్లేదుగా, సినిమాలు చూస్తే ప్రాబ్లం. సినిమాల్లో ఏముంటుంది? కామ, క్రోధ, మద మత్సరాలు ఉంటాయి. మనిషిని ఉన్న దగ్గర ఉండేవు. క్రోధం, మత్సరం, కామపు కోరికలు, రకరకాల అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన జోకులు, పరాయి స్త్రీ మీద జోకులు, పరాయి వాని భార్య మీద జోకులు, పరాయి పురుషుడు జోకులు చేయడం, పరిహాసాలు, ఇవన్నీ మిళితం చేసి సినిమాలు తీస్తారు. వాటిని నువ్వు చూడలేదుగా, మరి ఎంతో సంతోషించాలి. అప్పుడు నువ్వు చెప్పునానా, నేను నన్ను కానీ నా కుటుంబానికి కానీ బాగు చేసే దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నా హస్బెండ్ కొరకు ప్రార్థన చెప్పాలి. నువ్వు అప్పుడు నీ హస్బెండ్ కొరకు ప్రే చేసుకుంటున్నావని, అతని ఆరోగ్యం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, మీ అత్తగారి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వద్దంటారా ఈ ప్రార్థన? అందరి క్షేమం కొరకు చేసే ప్రార్థనలు వద్దంటారా? మనమంతా ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మీయంగా ఉండాలని, మనసు ప్రశాంతంగా ఉండాలని, పనిలో కూడా మీరు వర్ధిల్లాలని, కలిసి రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన మంచిదే కదా, కుటుంబ క్షేమం కొరకు. అది ఏదో మతంలోకి వెళ్ళిపోతారేమో, వేరే వాళ్ళు ఏదైనా అంటారేమో, ఈ నలుగురేమనుకుంటారన్న భయమే తప్ప దానిలో ఏముందో సారాంశం అర్థం చేసుకోరు. కనుక నువ్వు భయపడద్దు, నువ్వు మంచి పని చేస్తున్నావు, ప్రార్థిస్తూ ఉండు. వాళ్ళు కూడా గ్రహిస్తారు, ఈరోజు కాకపోతే రేపైనా రక్షణలోకి వస్తారు. రక్షింపబడని వాళ్ళు కూడా అనేక మంది, కోడల్ని ఇబ్బంది పెట్టినవారు, కూతుర్ని ఇబ్బంది పెట్టినవారు, తర్వాత మారి చంపలేసుకుని క్షమించు ప్రభు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కుటుంబంలో కూడా నీ విశ్వాసం గొప్పది. ప్రభు నిన్ను నిలబెట్టాడు, ఇంకనూ నిలబెడతాడు, నడిపిస్తాడు. బైబిల్ వాక్యం చదువుకో, ప్రార్థన చేయి. వారిలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోవాలని ప్రార్థన చేయమా. నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. నువ్వు విజయాన్ని చూచుదువుగాక. యేసునామములో మీ హస్బెండ్, మీ యొక్క మదర్లో, ఫాదర్లో, మీ కుటుంబస్తులు ఎవరైనా, మీ పేరెంట్స్ అందరిని రక్షించుకునే కృప దేవుడు నీకు దయచేయను గాక. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 10వ వచనం నుండి చదువమ్మా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఒక స్త్రీ ఉంటుంది. అక్కడ చాలామంది స్త్రీలు ఉంటారు. అయితే భయభక్తి కలిగిన ఒక స్త్రీ వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయం దేవుడు తెరిచాడంట. లూదియా, ఆమె రక్షణ పొందుకుంది. ఆమె అన్నదమ్ములందరికీ రక్షణ పంచి ఇచ్చింది. తన కుటుంబస్తులందరూ రక్షణలోకి వచ్చేలా చేసింది. లూదియా ఏ విధంగా దేవుడు రక్షించుకున్నాడు చూద్దాం. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నారు. అక్కడ చాలామంది స్త్రీలు నీళ్లు తోడుకెళ్ళడానికి నది ఒడ్డుకు వచ్చినట్టున్నారు. చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ రోజుల్లో నీళ్లు ఇళ్లలోకి వచ్చేవి, కొళాయి సిస్టమ్ లేదుగా. మరి ధనవంతులైన స్త్రీలు, అందరూ సామాన్యులు అందరూ కూడా నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఆ నది ఒడ్డుని కూడుకున్నారు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళు అప్పుడు క్రైస్తవులు కాదు. లోకంలో ప్యాగనిజం అంటారు, ఇప్పుడు హిందూయిజం అన్నట్టు. మరి ప్యాగనిజం అనేది ఒకటి ఉంది. సూర్యుని ఆ దేవుడిగా ఆరాధిస్తుంటారు. అలాంటి ఆరాధించేటువంటి పరిస్థితిలో ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండను. ఈమెకి దేవుడి పట్ల భక్తి ఉంది, కానీ నిజ దేవుడు తెలియదు. ఇలాంటి వారు మన దేశంలో కూడా చాలా మంది ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. దేవుడు అంటే వాళ్ళకి భక్తి, దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ ఎవరికి భక్తి చేయాలి, ఎవరిని ప్రార్థించాలి అది తెలియని వారు చాలామంది ఉన్నారు. సత్యదేవుడు ఎవరు, ఈ సృష్టికర్త ఎవరు తెలుసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే. మన దేశంలో, మన వీధుల్లో, మన బంధువుల మిత్రులు ఎంతోమంది భక్తులు ఉన్నారు. పాపం వారి భక్తి వృధా కాకూడదు, తెలుసుకునే రోజు రావాలి. మరి దైవభక్తి కలిగిన ఈ స్త్రీ ఏం చేసిందట? వాక్యం వినుచున్నది. అక్కడ ఉన్న చాలామంది వింటున్నారు, అందులో ఈమె కూడా ఉన్నది. ఈమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. అది ఏ పట్టణానికి చెందింది కూడా రాశాడు. ఆమె ఒక బిజినెస్ ఉమెన్, బిజినెస్ చేస్తుంది. ప్రభు ఆమె హృదయం తెరిచింది కనుక పౌలు చెప్పిన మాటలు యందు ఆమెకి విశ్వాసం కలిగిందట. ఎందుకు ప్రభు ఆ మాటలు ఆమె విన్నప్పుడు విశ్వాసం కలిగేలాగా ఆమె హృదయం తెరవబడిందంటే దైవభక్తి కలిగింది. భక్తి లేని స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ. భక్తి లేని స్త్రీలు ఉన్నారు, భక్తి గల స్త్రీలు ఉన్నారు. భక్తి లేని పురుషులు ఉన్నారు, భక్తి గల పురుషులు ఉన్నారు. భక్తి లేని వాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు. భక్తి లేని వాళ్ళని వదిలేశాడు దేవుడు. వాక్యం విన్నారు కానీ వాళ్ళు రక్షింపబడలా, వాళ్ళకి అర్థం కాల. ఎంతసేపు ఈ చీర ఎక్కడ కొనుక్కున్నావు, ఆ బట్టలు ఎక్కడ కొనుక్కున్నావు, మీ ఇంట్లో ఏం చేశారు, మీరు ఎంత సంపాదించారు, వీటి మీద ఉన్న భక్తి వాళ్ళకి దేవుని పట్ల శ్రద్ధ లేదు. మరి ఇంతమంది స్త్రీలలో ఒక స్త్రీ నమ్ముకోగలిగిందంటే ఆమె దైవభక్తి కలిగిందట. ఆ భక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు పరలోక పట్టణానికి. ప్రభుని విశ్వాసాన్ని బలపరిచి
నీ కుటుంబంతో రక్షణలోకి వచ్చే కృపదేవుడు దయచేయను గాక. అదే అధ్యాయం 16 అధ్యాయం 31లో ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణలోకి వచ్చుదురు. ఆమేన్. వారు తెలియనప్పుడు కోపపడుతుంటారు, చిరాకు పడుతుంటారు. మీరు తెలిసిన వారు కాబట్టి దేవుని ప్రేమతో జయించండి. వారి పట్ల ప్రేమను చూపండి. ప్రేమ జయిస్తుంది. ప్రేమగా మాట్లాడండి. దేవుని నమ్మావు కాబట్టి. మరి వీళ్ళెవరు నమ్మలేదు కనుక కుటుంబాన్ని దూరం చేసుకోకూడదు. నమ్మినా నమ్మకపోయినా వారు కూడా ఏదో ఒక రోజు రక్షణలోకి వస్తారని కుటుంబం దేవునికి ఇచ్చాడు. కుటుంబ బాధ్యత ఎప్పుడు కూడా విస్మరించవద్దు. మీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవునికి ఇచ్చును గాక. 14 సామెత 1-2 వచనాల్లో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అన్నాడు. 31 సామెతల గ్రంథంలో మరి భక్తి కలిగిన స్త్రీ ఎలా తన కుటుంబాన్ని కట్టుకుంటుందో రాయబడింది. దేవుడిని ఇంటిని దీవించుగాక. నీ కుటుంబాన్ని, నీ బంధాలను ఏవి కూడా మర్చిపోవద్దు. ప్రార్థన చేయి, ప్రొఫెషన్లో పెట్టు. జయము నీదే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరి లక్ష్మి గారు ఏలూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. చేతబడి చేశారంటారు కదా, అలాంటివి నమ్మవచ్చా లేదా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అమ్మా వినండి, ఇవి ఎవరో చేతబడి చేశారు, ఈ పిచ్చి మాటలు మా నమ్మకండి. ఆ మాటలు నమ్మి మోసపోకండి. ఈ మధ్య సేవకులు కూడా చెప్తున్నారు ఏమనంటే వాళ్ళకి చేతబడి చేశారు, వీళ్ళకి చేతబడి. ఎన్ని పిచ్చి మాటలు అసలు నమ్మొద్దు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు మాట్లాడుతున్నాయి. అన్యులు ప్రభు నమ్మిన వాళ్ళకి చేతబడి ఏం చేయట్లా, చేతబడే వల్ల ఏ పని అవట్లా. మరి మీరు ప్రభుని నమ్మినారు, మీరు దేవుని యందు ఉన్నారు. యేసు రక్తంలో కడగబడిన మీకు ఏ చేతబడి ఉండదు. అన్ని మంత్రాలు తంత్రాలు ఏం పనిచేయవు. మంత్రాలకు చింతకాలు రాలుతాయి అన్నమాట వినాలి. ఎప్పుడైనా ఎవరిని చెప్పినా నమ్మొద్దు. ఈ మధ్య అయోమయం భక్తులు కూడా అవునండి దేవుడు నాకు చూపించాడు, మీకు చేతబడి చేశారు, పచ్చి అబద్ధం. అది తెలియక ఊహల్లో ఉండి వస్తుంటాయి. వాళ్ళ భయాలతో బతుకుతారు. క్రైస్తవుల్లో కూడా మూఢనమ్మకస్తులు ఉన్నారు. ఈ మూఢనమ్మకస్తులు ఎప్పుడు ఏది జరిగినా బ్రదర్ ఏమైనా చేస్తుంటారు బ్రదర్. వీళ్ళకి దేవుడిచ్చిన బలం గురించి ఆలోచించరు, దేవుని వాక్యం గురించి ఆలోచించరు. కానీ ఏదో మరి ఎందుకండి అనారోగ్యం వచ్చింది? అనారోగ్యాలు ఎందుకు రావు? భూమి మీద ఉన్నప్పుడు దగ్గు, జలుబు, రంప, ఫీవర్, సరిగా తినకపోతే ఒక విధంగా, తిండి ఎక్కువైతే ఒక రకంగా, రకరకాల మార్పులు వస్తాయి. వయసును బట్టి కూడా. వయసు పెరుగుతుంటే కంటి చూపు తగ్గొచ్చు, షుగర్ కనబడవచ్చు, హై షుగర్, లో షుగర్, హై బీపీ, లో బీపీ, వీటన్నిటికీ చేతబడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకండి మరి ఇలా వచ్చింది? ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కదండి. అవును, వయసు పెరుగుతుంది, తినే ఆహారం సరిగా లేదు, వ్యాయామం లేదు, సరిగా నడవరు, తీసుకోవాల్సిన వేళ్లకు ఆహారం తీసుకోరు, తీసుకోవాల్సిన నీరు తాగరు, తీసుకుంటే ఒకే రకమైన రకరకాలైన ఆయిల్స్ ఉన్నాయి, కల్తీ ఆయిల్స్ వచ్చేసాయి, కల్తీ ఫుడ్ తింటున్నారు. దీనివల్ల దేహం ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినప్పుడంతా ఎవరో ఏదో చేశారు అందుకే వచ్చిందేమో అంటే మీరు అనుమానం పడితే అనుమానం పడేలా చేసేవాళ్ళు బోళ్ళు మంది. అసలు అనుమానం లేనోడు కూడా బ్రదర్ నాకేంటి బ్రదర్ ఈ సమస్య పోవట్లేదు, మీరు ప్రార్థన చేసినట్టు ఒక చేతబడి చేసి అతను భయంకరంగా చేస్తాడు అంటాడు. ఇది ఒక పచ్చాబద్ధం. ఈ మోసపూరితమైన మాటలు నమ్మకండి. ఎంతోమంది ఇలా చేతబడి అనుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ దేవుడు విడిపించాడు. చేతబడలేదు, పాడలేదు. అసలు నమ్మొద్దు, వాటి గురించి పట్టించుకోవద్దు. అవి అన్యులకే పని చేయనప్పుడు మనకు ఎలా పనిచేస్తాయి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు నాన్న. అమ్మా గుర్తుపెట్టుకోండి, లూకా సువార్త 10:19లో శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదన్నాడు. ఓకే, ఆ సిస్టర్కి అనారోగ్యం ఉంటే ప్రార్థన చేయండి, ప్రేరాలు రాయండి. అది తగ్గినట్టు లేకపోతే డాక్టర్స్ని కూడా సంప్రదించండి. రోగికి వైద్యుడు అవసరం అన్నారు, సంప్రదించండి. వాళ్ళు ఇచ్చే సరైన వైద్యులు అయితే చక్కని సలహాలు ఇస్తారు. ఆరోగ్యకి సంబంధించిన సలహాలు పాటించండి. ఓకే, ఇలా చేతబడి కూర్చున్నారా, ఆరోగ్యం ఇంకా పాడైపోద్ది, టైం వృధా అయిపోతుంది, సమయం వృధా అవుతుంది. ఈ అయోమయాలు చెప్పే మాటలు విని మోసపోకండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళరా అసలు ఈ తంత్రాలు, మంత్రాలు, చేతబడులు అసలు మాట ఎత్తొద్దు మీ నోటంట. చదువుకున్న వాళ్ళు కూడా మాటలు నమ్మేస్తున్నారు. ఏంటంటే అతను ఎవడో ప్రవక్త, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు చూపించాడు, వట్టి మాటలు. ఒకవేళ దేవుడు చూపిస్తే వెళ్ళగొట్టమని చెప్పండి, ఇప్పుడే వెళ్ళగొట్టమనండి. ఇప్పుడు కాదు, 7 వారాలు రండి, 21 వారం రమ్మంటే అది అబద్ధం అని తెలుసుకోండి. ఇలా చాలామంది మోసపోతున్నారు. ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న నీరజ గారు కడప నుంచి అడుగుతున్నారండి. నేను
పరిశుద్ధాత్మ ఉన్నాడని తెలియకముందు బాప్తిసం తీసుకున్నాను. అయితే కొంతమంది ఇలా అన్నారు, బాప్తిసం ఉందని తెలియకోకుండా ఎలా బాప్తిసం తీసుకున్నారు అని, పరిశుద్ధాత్మలే తెలియకోకుండా బాప్తిసం ఏ విధంగా తీసుకున్నారని అడుగుతున్నారండి. అయితే మీరు అడిగారు ప్రశ్న, బ్యాప్టిజం తీసుకుంటే ఎలా తీసుకున్నావు, పరిశుద్ధాత్మ పొందకుండా అసలు ఎలా తీసుకున్నావు అని చెప్పి ప్రశ్నించి రెండోసారి ఇస్తారు వీళ్ళు. రెండోసారి బ్యాప్టిజం అంటే ఇచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళు సువార్త రక్షింపబడిన వాడికి చెప్పడు, రక్షించబడిన వాడినే వాళ్ళ చర్చి వ్యక్తిగా వాళ్ళ సంస్థలో జాయిన్ చేయడానికి ఇంకేదో సంస్థలోని కొన్ని సిద్ధాంతాలు చెప్పి వాళ్ళకి తోచిన మాటలు చెప్పి మళ్ళీ ఒక బ్యాప్టిజం పొందినోడికి ఇచ్చినోడికి మళ్ళీ ఇచ్చి, ఇప్పుడు నేను ఇచ్చాను కాబట్టి మా చర్చికి రావాలి నువ్వు, నేను బ్యాప్టిజం ఇచ్చాను కాబట్టి నాకే దశమ భాగాలు పంపాలని ఒక దండ సాగుతుంది. ఇది వాక్యానుసారం కాదు. ఒక్కసారి బ్యాప్టిజం, ఎఫ్ఎస్సి పత్రిక 4:5 ఒక్కడే మనకు ప్రభు, ఒకే బ్యాప్టిజం. ఓకే, నీట మునిగి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందకముందు తీసుకున్నావో పొందిన తర్వాత తీసుకున్నావో నో ప్రాబ్లం. పొందక ముందు కూడా తీసుకున్నారు చాలామంది బ్యాప్టిజాలు. అపోస్తలుల 8వ అధ్యాయం చదివితే అపోస్తలుల 8, 11, 12, 13 వారంతా పిలుపు గారు చెప్పిన వాక్యాలు విని మారుమనసు పొంది రక్షణ పొందుకున్నారు, బ్యాప్టిజాలు పొందారు. ఎక్కడ? అపోస్తలుల 8వ అధ్యాయం 11 నుండి 16 వరకు. బ్యాప్టిజం పొంది ఉండిరి కానీ పరిశుద్ధాత్మ వారి ఎదుగు దిగి ఉండలేదు. అయితే పిలుపు దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు నామను గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలు బ్యాప్టిజం పొందారు. పురుషులు స్త్రీలు పొందారు. 14 కూడా. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురు యోహానులను వారి యొద్దకు పంపిరి. వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. 16 అర్థం చేసుకోండి. 16 అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. చదవండి. అంతకుముందు పరిశుద్ధాత్మ వారిలో ఎవరి మీదకి దిగి ఉండలేదు. అయితే వారు ప్రభు అయిన యేసు నామమున ఏం పొందున్నారు? బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. మరి పరిశుద్ధాత్మ పొందకముందు ఏం పొందుకున్నారు వీళ్ళు? బాప్తిసం. అక్కడ వివరంగా ఉంది చూడండి. వారు ప్రభు అయిన యేసు నామమున బ్యాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. ఓకే, బ్యాప్తిసం పొందారు, నీట మునిగి బ్యాప్తిసం పొందారు. మళ్ళీ ఆ నామంలో పొందారా, ఈ నామంలో పొందారా, అదొక మళ్ళీ ఒక పెద్ద క్లాస్ తీసుకుంటారు. దయచేసి యేసు ప్రభుని నమ్మి నీటిలో మునిగి బ్యాప్తిజం పొందితే ఓకే, దాని గురించి మళ్ళా ఆ నామాలు మార్చాలి, మేము ఇటు తిరగండి అటు తిరగండి చెప్తే పట్టించుకోవద్దు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మరి అపోస్తలుల 10వ అధ్యాయం 44-47 వరకు పరిశుద్ధాత్మ ముందు దిగి వచ్చింది, తర్వాత బ్యాప్తిజం పొందారు. ఓకే, ఆత్మ నువ్వు నమ్మినప్పుడు నీలో ఆత్మ ఉందమ్మా, నింపుదల లేదు కానీ ఆత్మ ఉంది. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అన్నాడే, ఆ అనుభవం కావాలని ప్రేర్ చేయండి. నింపుదల కావాలి ప్రభావం ప్రార్థించండి. స్పిరిట్ ఫిల్ దేవుడు ఇస్తాడు. నీలో ఆత్మ లేకుండా ప్రభు నమ్మలా. నువ్వు ఆత్మ ఉండబట్టి నమ్మగలిగావు, బైబిల్ చదవగలుగుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు. నిన్ను ఎవరైనా కలవరపరిస్తే కలవరపడకు, నాలో ఆత్మ ఉందయ్యా, దేవుని ఆత్మ. అయితే భాషలు మాట్లాడు, వరాలు గిఫ్ట్లు లేకపోవచ్చు కానీ ఆత్మను కలిగి ఉన్నాం. ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు. తండ్రి గారికి 10 మంది పిల్లల్లో 5 గిఫ్టెడ్. ఒకడు ఆర్ట్ వేస్తాడు, ఒకడు బాగా మాట్లాడగలడు, కమ్యూనికేట్ చేయగలడు, మరొకడేమో బాగా చదువుకున్నాడు, మరొకడు ఇంకా క్రీడాకారుడు అని. మరొక 5 ఉన్నారు 10 మంది పిల్లల్లో. వాళ్ళు ఆటలాడడం రాదు, ఆర్ట్ చేయడం రాదు, తెలివిగా మాట్లాడలేరు. మరి ఈ 10 మంది ఒకే తండ్రి పిల్లల? గిఫ్ట్లు ఉన్నోళ్ళు మాత్రమే పిల్లలా? ఒకే తండ్రి పిల్లలండి. గిఫ్ట్లు ఉన్నోళ్ళు ఒకే తండ్రి పిల్లలు. గిఫ్ట్లు లేనోళ్ళు ఆ తండ్రి బిడ్డలే. మరి తండ్రి ఆస్తి పంచినప్పుడు గిఫ్ట్లు ఉన్నోడికే పంచుతాడా, గిఫ్ట్ లేనోడు కూడా పంచుతాడా? గిఫ్ట్లు లేనివాడికి కూడా పంచుతాడండి. అది ఆ ఇంటి వారు అయ్యారా లేదా, క్రీస్తుని నమ్ముకొని దేవుని రాజ్యంలో చేరారా లేదా, అది ముఖ్యం. తర్వాత గిఫ్ట్లు కావాలంటే నువ్వు అడుగు, దేవుడు నీకు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. నేను కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు చేయి వేయగానే దయ్యాలు పట్టిన వాళ్ళు పడిపోతున్నారు, ఆ సేవకులు అభిషేకం అలా పడేస్తుందని ప్రశ్న అడుగుతున్నారండి. కానీ మిగిలిన దగ్గరేమో మామూలుగా ఉన్న వాళ్ళు దెయ్యం పట్టణాలు కూడా పడిపోతున్నారు. ఏంటంటే అభిషేకం ఎక్కువైపోయింది కాబట్టి అభిషేక పవర్ తట్టుకోలేక కింద పడుతున్నారు. మరి ఆయన ఎయిర్పోర్ట్లో నడిచినా కూడా పడిపోవాలి జనం. ఎయిర్పోర్ట్లో నడిస్తే పడరు, మరి ఇంకెక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు పడరు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నా చెయ్యగానే పడిపోతున్నారంటే
మీ ఇంట్లో ఏ పని చేస్తున్నా ఎవరు మిమ్మల్ని తాకినా పడిపోతారు కదా, పడిపోతారు లేదా? మరి మీ మీ దేహంలో అంత పవరు అంత పొంగి పొర్లుతూ ఉంటే మీ షర్ట్లో కూడా ఆ పవర్ ఉంటుందిగా. యేసుప్రభు వస్త్రాలు ముడితే దేవుని స్వస్థ ప్రభావం వచ్చిందిగా. మరి ఆ విధంగా మీరు చేయగానే అందరూ పడిపోతుంటే మీ షర్ట్ ఐరన్ చేసిన ఆయన ఎన్నిసార్లు పడిపోయేవాడో కదా. మీ షర్ట్ ఉతికే వ్యక్తికి దోపికి ఇచ్చారనుకోండి, ఆయన ఏకంగా కళలోనే పడిపోతాడు. అంటే అంత పవర్ ఉంటుంది అనమాట. ఇది దయచేసి తొందరపాటు చర్య దీనిలోకి వెళ్ళకండి. దీన్ని అలవాటు చేసుకుంటున్నారు చాలామంది. అదేదో పవర్ ఉన్నట్టు ఒక యవనస్తుని చూశాను. అతను చెప్తున్నాడు ఏమనంటే, పిల్లరా మరి దేవుడు నాకు ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు, అందరికి ఇచ్చినట్టు కాదు, నా అభిషేకం డిఫరెంట్, మీకు ఎవరికి తెలియదు అన్నాడు. ఏంట్రా వీడు చెప్పేదని విన్నా. అభిషేకం డిఫరెంట్ అని ఏంటన్నా అంటే, నేను పలానా ఊరు వెళ్ళాను, పలానా పట్టణం వెళ్ళాను, జస్ట్ ఇలా టచ్ చేయగానే పడిపోయారు జనం, అభిషేకం దూసుకుని వచ్చేసింది. వాళ్ళని అడిగాను, నాకు అర్థం కాలేదు ఏంటి ప్రభా పడిపోయారని. మళ్ళీ ఈయన దేవుడిని అడిగాడట, ప్రభా ఏంటి వీళ్ళు ఇలా పడిపోతున్నారు అని అడిగితే, నా అభిషేకం నీ మీద ఉంచాను నా కుమారుడా, ఇది 4 అంతల అభిషేకం, రాబోయే దినాల్లో 7 అంతలు ఇస్తానంట. కాబట్టి ఈరోజు ఆ అభిషేకం రిలీజ్ చేయబోతున్నాను, కాబట్టి ఎవరైనా పడిపోతే మీరు అర్థం చేసుకోండి, అభిషేకం మీలోకి కూడా వస్తుంది అన్నాడు. అప్పుడు అభిషేకం కోసం వస్తుందని ముందే చెప్పాడు. నేను చేయేస్తే పడిపోతే అభిషేకం వచ్చినట్టని. ఇప్పుడు వాళ్ళు లైన్లో వచ్చారు. ఈయన చేయేసినప్పుడు పడలేదనుకోండి, వాళ్ళకి ఏం రాలేదన్నట్టు, అభిషేకం రాలేదు. ఎందుకు రాలేదు బ్రదర్ అంటే, ఏదో పాపం ఉంది నీలో, అందుకే అభిషేకం నీ మీదకి రాలే. మరి దగ్గరికి వచ్చినవాడు రెండోవాడు, అమ్మ నేను పడకపోతే అభిషేకం నా మీదకి రాలేదంటారని కావాలని పడ్డాడు అనుకోండి, అబ్బా ఆయన మీదకి వచ్చింది అభిషేకం. ఇది హ్యూమన్ సైకాలజీతో మనిషి యొక్క తెలివితేటలు, మనిషి యొక్క ట్రిక్స్ వాడకండి. నిజంగా దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చాడా? అనేక ఆత్మలు రక్షించు. విశ్వాసాన్ని పడగొట్టడం ఎందుకు? పడగొట్టేవాడు దేవుడు కాదు, నిలబెట్టేవాడు దేవుడు. అయితే భౌతికంగా పరిశుద్ధాత్మతో పూర్ణులైనప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆ దేవుని శక్తిని తట్టుకోలేక కింద పడి ప్రార్థన చేసి లేచి మోకరిల్లి ప్రార్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రతిసారి ఈయన చేయబెడితే పడుతున్నారు, నా చేయబెడితే పడుతుంది, అది బూటకం, నమ్మొద్దు. గుర్తుపెట్టుకోవాలి, మనం చేతులు వేస్తే ఇతరులు పడాలని కోరుకోవద్దు. యేసుప్రభు వారు చాలామంది మీద చేతులు వేశారు. యేసుప్రభు వారు చేతులు వేసిన వాళ్ళందరూ పడిపోయారు. చదవండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాన్లో. యేసు వారి మీద చేయి వేయగా అందరూ పడిరి అని ఉందా? లేదు. దెయ్యం పట్టిన వాడు పడిపోయినట్టుంది. మార్కు సువార్త 1:26, మార్కు సువార్త 9:26లో. దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అవి దెయ్యాలు పడగొట్టిపోతాయి, వాళ్ళు బాగుపడతారు. బాగున్నాడు ఎందుకు పడాలి? విశ్వాసం ఎందుకు పడాలి? అతను ప్రభుని నమ్మాడు కదా. పరిశుద్ధాత్మతో నింపబడ్రి. బలముగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మేడగది మీద, అపోస్తలుల 2వ అధ్యాయంలో, ఆ మేడగది మీద ఉన్న వాళ్ళందరూ కింద పడ్రి అని ఉందా? ఎవరు పడలా. అంత బలంగా వస్తేనే ఎవరు కింద పడిపోలా. అది మొట్టమొదటిగా సంఘం మీదకి పరిశుద్ధాత్మ బలముగా వచ్చింది. అప్పుడు అందరూ వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడరని ఉంది. కింద పడి దొర్లిరి అని లేదు. మరి అదే అధ్యాయంలో, అదే పుస్తకంలో, అపోస్తలుల 10వ అధ్యాయం 44, 45, 46లో, వారందరూ కూడి ఉన్న స్థలంలో వారు వాక్యం వినుచుండగా పేతురు గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిను అన్నది, వారంతా ఆత్మతో నింపబడిరి అన్నది. అప్పుడు వాళ్ళు ఏమన్నా కింద పడ్డారా? పడలేదు. పేతురు గారి దగ్గర అందరూ కింద పడిపోయారు అని లేదు. వారు అన్ని భాషలు మాట్లాడారు, ప్రార్థించారు, భాషలతో దేవుని ఘనపరిచారు. అపోస్తలుల 19:5-6 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఆ శిష్యుల మీద 12 మీద చేతులు ఉంచాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. వారందరూ అన్ని భాషలు మాట్లాడుటకు, ప్రవచించడం మొదలుపెట్టారు ఉంది. కానీ పౌలు గారు చేయబెట్టుకుని కింద పడిరి, దొర్లిరి అని లేదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో, వారందరూ ఆత్మలో ప్రార్థించగా కూడి ఉన్న స్థలము కంపించినట్టు భూకంపం వచ్చింది, వారందరూ దేవుని స్తుతించారు. సో ఇక్కడ మనం క్రొత్త నిబంధనలో అందుకే లేఖనాధారంగా తీసుకోవాలి. ఈ మధ్య కొందరు దాన్ని ఒక ట్రెండ్గా దాన్ని మార్చేసి కోటీసురుతనం పడిపోతారు, అభిషేకం వచ్చేస్తుంది. వాటర్ బాటిల్లోకి మీ వాటర్ బాటిల్ని ఎలా చేస్తాను, వాటర్ బాటిల్ని నీటిని ద్రాక్షరసంగా మార్చేస్తాను, ఏది మీ బాటిల్ పైకి ఎత్తని ద్రాక్షరసంగా మారుస్తారని. ప్రార్థన అయిపోయిన చూస్తే నీరు అదే కలర్లో ఉంది. ద్రాక్షరసం అయితే మరి కలర్ మారాలిగా, బచ్చల పొడి రంగులోకి రావాలి కదా. ఇది ద్రాక్షరసం అంటే అదే మెరూన్ కలర్లో ఉంటుంది, అది అలా రాలే, అలాగే ఉంది. మీరు టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చూడడం ఎందుకండి, ముందు రంగు మారాలి కదా. మీరు నిజంగా మార్చుంటే యేసుప్రభు వారు తాకినప్పుడు నీరు ద్రాక్షరసంగా మారింది. ఆ తర్వాత పేతురు ఎప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చలా. యేసుప్రభు వారి తర్వాత వచ్చిన శిష్యులు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, తోమా గారు కానీ నీటిని ద్రాక్షరసంగా ఒక దగ్గర కూడా మార్చినట్లేదు.
మనవాళ్ళతో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అవసరం లేదు, సువార్త చెప్పండి రా నాయన, దేవుని వాక్యం ప్రకటించండి ప్రకటించకుండా వాక్యమైన దేవుళ్ళలో జీవం ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యం నిలబెడుతుంది, వాక్యం బాగు చేస్తుంది, స్థిరపరుస్తుంది. ఇలా నా చేయేస్తే పడిపోతానంటే ఆ వ్యక్తికి మహిమ కలిగేలా చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తిలో ఏదో పవర్ ఉన్నట్టు మిగిలిన వాళ్ళ దగ్గర పవర్ లేనట్టు, పేరు గడించడానికో పేరు ప్రఖ్యాతలు రావడానికో ఈ తొందరపాటు చర్య. ఇది కాదు యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పమని చెప్పింది. సువార్త ప్రకటించండి, ఆత్మలు రక్షించబడతాయి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. దెయ్యములంటే వెళ్ళిపోతాయి. అందరిలో దెయ్యం ఉందని అనకూడదు. యేసుప్రభు వారు దెయ్యాలు వెళ్ళగొట్టారు, అందరిలో దెయ్యాలు వెళ్ళగొట్టినట్లేదే. దెయ్యం పట్టిన వారికి విడుదల వచ్చింది, దెయ్యాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఓకే, విశ్వాసంతో వాక్యం చదవడానికి అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజు గారు కాకినాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. దేవుని మహిమను దొంగలించటం అంటే ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారండి. అదేనా, దేవుని మహిమను దొంగిలించడం అంటే నేనే దేవుడిని అని చెప్పుకోవడం. ఓకే, దేవుడు నాతోనే ఉన్నాడు, యేసు ప్రభుని నేనే, నా ద్వారానే మీరంతా పరలోకం వెళ్తారు, నేను లేకపోతే మీరు పరలోకం వెళ్ళరు అనేది దేవుని మహిమను దొంగిలించడం. అయినా దేవుని దగ్గర ఎవరు దొంగతనం చేయలేరు. దేవునిలాగా నటించి ప్రజలు మోసం చేస్తారు. ప్రజలు మోసగిస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. ఏ వ్యక్తిని మోసగించినా దేవుడు ఊరుకోడు. ఒక తీర్పు కాలం అనేది ఒకటి ఉంది. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 26, 22, 23, 24 వచనాల్లో ప్రవక్తలని చెప్పుకొని ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజలు మోసం చేసే వాళ్ళు కొందరున్నారు. యథార్థవంతులు ఉన్నారంటున్నారు, యథార్థమైన ప్రవచనాలు ఉన్నాయి, కానీ చీటికి మాటికి మాట్లాడరు వాళ్ళు. దేవుడు బయలుపరిచినప్పుడు మాత్రమే. ప్రతిదానికి ప్రవచనాలు చెప్పే ఉంటారు, వాళ్ళతో చాలా డేంజర్. కొంచెం దూరంగా ఉండండి. కూర్చున్న ప్రవచనం, నిలబడిన ప్రవచనం, కళ్ళు తెరిస్తే ప్రవచనం, కళ్ళు మూస్తే ప్రవచనం, అలా ఉండదు. ఆత్మదేవుడు నడిపించే విధానం వేరుగా ఉంటుంది. సో మరికొంతమంది నేనే దేవుడిని చెప్పుకునే వాళ్ళు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నారు. అది వాళ్ళకి చాలా ప్రమాదం. అది గుడ్డిగా అటువంటి వ్యక్తులు నమ్ముతుంటారు కొంతమంది. నమ్మాల్సిన దేవుడు నమ్మంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు. కానీ గడ్డలు పెంచుకున్న ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చుంటే వెనక ముందు ఏం అడగకుండా, అసలు ఎక్కడ పుట్టాడు, ఎలా జీవించాడు, చరిత్ర కూడా తెలియకుండా సాష్టాంగపడి మొక్కేస్తారు. ప్రజల్లో కూడా ఉంది ఆ బలహీనత. ఏంటి, నాకేదైనా లాభం వస్తే చాలు, ఎవరిని మొక్కితే డబ్బులు వస్తాయంటే వాళ్ళ ఫోటో తెచ్చి పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫోటో తయారు చేసి ఇతను ఫోటో పెట్టుకోండి మీకు బాగా లాభం వస్తుంటే వెంటనే కొనేస్తాడు, కొని షాప్లో పెట్టేస్తాడు. ఎందుకు? దేవుడి మీద భక్తి కాదు, నీ మీద భక్తి కాదు, డబ్బు మీద ఆశ, ధనం వస్తుంది కదా అని. కనుక అలాంటి వారు చాలా జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలై ఉండి క్రీస్తుని నందున్నవారు యేసుక్రీస్తుల వాక్యం వినకుండా, ప్రజల్ని ఎదగనీయకుండా సంఘాన్ని అలా అట్టుపెట్టి వాళ్ళ బోధ మాత్రమే వినాలి, ఇంకెవరి బోధ వినకూడదు. అది కూడా తప్పే. 5-fold మినిస్ట్రీ దేవుడిచ్చాడు. అపోస్తల పరిచర్య అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఈ బోధలు ఉండాలి. అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, అలాగనే మరి సంఘ కాపరులు, ఉపదేశకులు. 5-fold మినిస్ట్రీ అనేటువంటిది ఉన్నప్పుడే ఆత్మీయంగా అందరూ వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. సో దేవుడిచ్చినటువంటి బాగా ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఓకే, తర్వాత కొంతమంది ఏమంటారంటే ఏదైనా సేవకుడు పరిచర్య చేస్తాను అనుకోండి, అతని గురించి అందరికీ తెలిసిందనుకోండి, అతను బలంగా వాడబడుతాను అనుకోండి, అది కూడా ఆయన దేవుని మహిమ దొంగిలిస్తున్నాడు, మేము దొంగిలించట్లేదు. ఈయన ఎవరికి తెలియదు, ఈయన వీధిలో వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి ఈయనేమో దానివల్లనే అతి పరిశుద్ధ భక్తుడిని, ఆయనకి చాలామంది తెలిసిపోయాడు కదా, మహిమ దొంగిలిస్తాడు. ఇది ఒక ఇమ్మెచ్యూరిటీ, అర్థం కాని తన అయోమయం. ఈ అయోమయంలోనే సగం జీవితం గడిచిపోతుంది. దయచేసి అయోమయంలోనే బయటికి రండి. దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు, అందరికీ తెలుసు పౌలు గారు అంటే ఎవరో. మరి అదే టైంలో కొంతమంది వాడబడ్డారు, కానీ ఎక్కువ మంది కనబడలా. అపోస్తుల్లో కూడా కొందరే ఎక్కువగా వాళ్ళు పరిచయలు కనబడతాయి, కొందరు పరిచయలు కనబడలేదు. కనబడినంత మాత్రాన, మనుషులకు తెలియనంత మాత్రాన వారు కనబడకుండా పోలేదు, దేవుని దృష్టిలో ఉన్నారు. కనబడినంత మాత్రాన వాళ్ళు ఎక్కువైపోయారు, దేవుళ్ళు అయ్యారు, అది కూడా కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంత చెట్టుకి అంత గాలి, ఎవరికి ఎంత ఇస్తే అంతలో మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకరిని చూసి ఒకరు వారు లేని వారు ఈర్ష్యపడేవారుగా ఉండకుండా దేవుడు అందరినీ అంతటా వాడుకోవాలని ప్రార్థన చేయండి. అందరి ద్వారా దేవుని రాజ్యం ప్రకటించబడాలి, దేవరాజ్యం కట్టబడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రాజేష్ గారు వైజాగ్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారండి.
ఆదాములో జన్మపాపం ఉందా? అదేవిధంగా దేవుడు హవ్వతో నువ్వు వేదనతో పిల్లలు కందువు అని అంటారు కదా, నేటి కాలంలో సిజేరియన్ చేసి పిల్లలను బయటికి తీస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్న అడుగుతున్నారండి. మొదటిది ఆదాములో జన్మపాపమా? ఆదాములో జన్మపాపం ఎలా ఉంటుందయ్యా? ఆదాం జన్మించలేదు. ఆదాముని దేవుడు కలుగు చేశాడు నాన్న. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నరుని నేలమట్టును నిర్మించాడు. ఆదికాండం 1:26, 27లో 6వ దినమున నరుని దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసి తన పోలిక చొప్పున కలుగు చేసుకున్నాడు. ఓకే, దాని వివరణ 2వ అధ్యాయంలో ఇచ్చాడు. 2:7వ వచనంలో. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో వేరే ఆదాం అవ్వ, మళ్ళీ 2వ అధ్యాయంలో ఇంకొక ఆదాం అవ్వ కాదు. దాని వివరణ అక్కడేమో చెప్పాడు దేవుడు కలుగు చేశాడని. ఎలా కలుగు చేశాడని వివరించాడు 2వ అధ్యాయంలో. ఓకే, ఇక్కడ ఆదాములో పాపం లేదు, అవ్వలో పాపం లేదు. వాళ్ళిద్దరిని కలుగు చేశాడు దేవుడు. వారు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమే పాపం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆజ్ఞ అతిక్రమించిన పాపం. దేవుడు ఆజ్ఞాపించాడు, వాళ్ళు అతిక్రమించారు, పాపాన్ని తెచ్చుకున్నారు, అవిధేయులయ్యారు. ఓకే, తర్వాత మరి పురుటి నొప్పులు లేకుండా, డెలివరీ పెయిన్స్ లేకుండా సిజరేన్ ద్వారా అయిపోతుంది కాబట్టి ఏమైనా ఇబ్బంది? నీకేం గర్భం రాలేదు, నీకు ఎలాగో ఆపరేషన్ చేయరు, యూ డోంట్ నీడ్ టు వరీ, దాని గురించి బాధపడవద్దు. ఒకళ్ళ స్త్రీకి గర్భం వచ్చినప్పుడు ఆమె సిజరేన్తో తీస్తే అది శాపమా? పాపం కాదు. నథింగ్ రాంగ్, దాని గురించి ఏం వరీ అవ్వద్దు. వాళ్ళకు ఉండాల్సిన నొప్పులు బాధలు ఉంటాయి, వాళ్ళు ఆ బాధలు భరిస్తారు. ఓకే, బిడ్డను కని పెంచి పెద్ద చేయాలి కదా, ఖండంలో అయిపోలేదుగా, గర్భంలో మోయాలి 9 మాసాలు, తర్వాత బిడ్డను కని పెంచాలి. సిజరేన్ చేశారు, అదేదో పాపం, అలా చేయకూడదు అసలు. అర్జెంట్ ఎమర్జెన్సీ అయితేనే చేయాలి, లేదంటే 99%, 98% నార్మల్ డెలివరీలే అవుతాయంట. కొంచెం పెయిన్ ఉన్నా తట్టుకుంటారు, తర్వాత డెలివరీ అయిన తర్వాత పెయిన్స్ మర్చిపోతారు, బర్త్ పెయిన్స్ అంటారు. ఓకే, బిడ్డను చూడగానే ఆ బాధ అంతా మర్చిపోతారు. మరి బాధ చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఆ యొక్క సిస్టమ్ దేవుడు వారికి ఇచ్చిన్నాడు. మరి దాన్ని నేచర్లో ఉంది కాబట్టి దాన్ని వారు జయించగలుగుతారు. ఓకే, ఒకళ్ళు సిజరేన్ చేస్తే అది పాపం అని అనుకోకండి. అవసరం లేకుండా సిజరేన్ చేయించొద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పద్మావతి గారు కాకినాడ నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. కొన్ని చర్చెస్లో కొంతమంది అంటున్నారు చప్పట్లు కొట్టకూడదని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. రైట్, అక్కడ మీరు అంటే ఒక సహవాసం వాళ్ళ పేరు ఎత్తొద్దు కానీ సహవాసం వాళ్ళు ఇలా అన్నారట, ఏమని? చప్పట్లు కొట్టొద్దు, గట్టిగా దేవుని స్తుతించొద్దు, అది అల్లరి అన్నారట. అల్లరి. అందుకే వాక్యాలు ఒకదాన్ని పట్టుకోకండి, అన్ని వాక్యాలు ఒక దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు వెళ్తున్న మార్గంలో గొప్ప స్వరంతో దేవుని స్తుతించారమ్మా. లూకాసు సువార్త మరి 19వ అధ్యాయం 38వ వచనం 39వ వచనంలో ప్రభువారు వెళ్తుండగా చాప్టర్ 19 వర్స్ 38 and 39లో ఇలా ఉంది: ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దంతో, దాని తర్వాత మాటలు బైబిల్లో చదవాలి మీరు, 39 కూడా, మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేసిరి. అప్పుడు ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసీలు అంటే వాక్య విరుద్ధంగా, ప్రభుకు విరోధంగా ఉంటారు వీళ్ళు. ఈ పరిసీలు అనే వాళ్ళు, బోధకుడా అంటే ప్రభుని అంటున్నారు, బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా. ఎందుకు గద్దించమన్నారు? వీళ్ళు గట్టిగా స్తుతించారట, మహాశబ్దంతో దేవుని స్తుతింపసాగిరి. మహాశబ్దంతో స్తుతిస్తున్నారు కాబట్టి ఆ పరిశీలని, ఈ సిద్ధాంతాలు పాటించే వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటయ్యా నీ శిష్యులు ఈ చేపలు పట్టే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు గట్టిగా స్తుతిస్తున్నారు అని అంటే ప్రభు గద్దిస్తాడేమో అనుకున్నా. ఏమంటే, హలో శిష్యులారా, పేతురు యోహాను ఇట్రండి, ఏంటి అలా గట్టిగా గద్దిస్తున్నారు, ఎందుకు అంత గట్టిగా స్తుతిస్తున్నారు, అంత అవసరమా అని చెప్తాడేమో అనుకున్నారు. అయితే జరిగింది ఏంటో చూద్దాం. 40వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ఆయన వారిని చూచి, అంటే ఈ గట్టిగా అరవద్దు, స్తుతించొద్దు, మహాశబ్దంతో దేవుని గణపరచొద్దు అని చెప్పే వాళ్ళకి చెప్పాడు, పరిశీలకి. ఆయన వారిని చూసి, వీరు ఊరుకుని నేడ్ల, అంటే వీళ్ళు స్తుతించకుండా ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అన్నాడు.
రాళ్ళు అంటే కఠిన హృదయాలు కూడా మార్చుకుని దేవుడి స్తోత్రాలు పొందుకుంటాడు. అలాగనే 17వ అధ్యాయం 17 నుండి 20 వచ్చిన వరకు 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడితే ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి మహాశబ్దంతో దేవుని స్తుతిస్తూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడతాడు. దాన్ని చూసిన ప్రభు అంటాడు, 9 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు. అమ్మా, గొప్ప శబ్దమా చిన్న శబ్దమా? 10 మంది కుష్ఠరోగులు ఒక్కడే స్తుతించాడట. అందుకు ప్రభు అన్నట్టు 9 మంది ఎక్కడికి వెళ్ళారని. ఇది నేను చదువుతాను కంప్లీట్గా. 16వ వచనాన్ని కంప్లీట్ చేద్దాం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరీయుడు, యూదుడు కాదు. యేసయ్య ముందు సాగిలపడ్డాడు, గట్టిగా స్తుతించాడు, మహాశబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వచ్చాడు. మరి ప్రభు అతను చూసి, ఎందుకంత గట్టిగా స్తుతిస్తున్నావు, అల్లరికి కర్త కాదు కదా అన్నాడా? ఏమన్నాడు చూద్దాం. 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కదా, అంటే 10 మందిని నేను బాగు చేశాను కదా, 9 ఎక్కడ? ఆ 9 మంది ఏరి ఒక్కడే వచ్చాడు దేవుని స్తుతించడానికి. 9 మంది స్వస్థపడిన వాళ్ళు ఎడిపారిపోయారు. తర్వాత ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పాడు. ఈ అన్యుడు స్తుతించాడే, అన్యుడు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో మిగిలిన వాళ్ళు స్వస్థపడ్డాక పారిపోయారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనించింది ఏంటి? గట్టిగా స్తుతిస్తే స్తుతించొద్దని చెప్పిన పరశీలకి బుద్ధి చెప్పాడు ప్రభు. వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. ఇక్కడేమన్నాడు? ఈ అన్యుడు గట్టిగా స్తుతిస్తూ వచ్చాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, మీరెందుకు చేయకుండా వెళ్ళిపోయారు అని గద్దించాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? స్తుతించాలనా వద్దనా? రైట్. మరి కీర్తన గ్రంథం 47వ అధ్యాయం తీసుకుంది. 47వ కీర్తన. సర్వజనులారా ఆర్భాటముతో దేవుని స్తుతించండి, చప్పట్లు కొట్టండి అన్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. మరి చప్పట్లు కొట్టొద్దని వాళ్ళు అంటున్నారని. వాళ్ళ మనసులో పుట్టినటువంటి ఆలోచనలన్నీ బైబిల్లోకి ఎక్కించకూడదు. వాక్యం ఏం చెప్తుందో తీసుకోవాలి. సర్వజనులారా అంటే అందరికీ చెప్తున్నాడు. ప్రయాసపడి సమస్త జనులారా నా ఎద్దుకు రమ్మంటాడుగా. ఇక్కడ ఏమన్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఓ క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇంగ్లీష్లో క్లాప్ యువర్ హ్యాండ్స్, అప్లాస్ అంటారు. క్లాప్ యువర్ హ్యాండ్స్. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఆర్భాటం చేస్తే పెద్ద శబ్దం వస్తుంది. షౌట్ అంటూ గాడ్. షౌట్. ఎందుకు షౌట్ చేస్తున్నాం అంటారుగా. ఇక్కడ దేవుని గురించి మనం దేవానికి స్తోత్రం అని గట్టిగా షౌట్ అంటూ గాడ్ విత్ అ వాయిస్ ఆఫ్ ట్రయంప్. మరి గొప్ప శబ్దంతో జయం కలిగితే ఏం కలుగుతుంది చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు క్రికెట్కు సిక్సర్ కొట్టాడు అనుకోండి మన ఇండియన్ క్రికెటర్, అటు పాకిస్తాన్కి మనకు మధ్యలో జరుగుతుంది. మనడు సిక్సర్ కొట్టినట్టే ఆ స్టేడియం అంతా ఏం చేస్తారు? ఈలలో వేస్తూ క్లాప్స్ కేకలేస్తారు. అలాగా వేలలు వేయనక్కర్లా, అల్లరి చేయనక్కర్లా, కానీ స్తుతించవచ్చు గంభీరంగా. ఎందుకని? జయమిచ్చేవాడు, జయం యెహోవాయే. ప్రభు యొద్ద నుండి మనకు జయం కలుగుతుంది కనుక మహాశబ్దంతో దేవుని స్తుతించడం, గొప్ప స్వరంతో దేవుని స్తుతించడం ఉంది బైబిల్లో. దినమునకు 7 మార్లు స్తుతిస్తా అంటాడు దావీదు భక్తుడు. ఓకే. మరి దానియేలు అయితే తన ఇంటి మీద మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుచూ వచ్చినది. దానియేలు 6:10లో ఆయన మేడగది మీద పైకి వెళ్ళి స్తుతిస్తే మేడగది కింద వీడు ప్రార్థన చేస్తాడా లేదా, స్తుతిస్తాడా లేదని కాసుకొని కూర్చున్నారు అతను విరోధులు. వాళ్ళకి వినబడింది, వాళ్ళకి ఖచ్చితంగా వినబడింది. అదిగో అతను స్తుతిస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి రాజుకు చెప్దామని చెప్పి పరిగెత్తారు. మరి మనసులో స్తుతించలే, గట్టిగానే స్తుతించాడు. అట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి మరి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. అది విన్నారు కింద ఉన్న వాళ్ళకి. మేడగది మీద నుండి కిందకు స్తోత్రాలు వినబడ్డాయి అని చెప్పి మీరు పక్కింటి వాళ్ళందరికీ వినబడేలాగా గొల్లు పెట్టనక్కర్లా. స్తుతించుకోండి. డోర్లు కిటికీలు వేసి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పొచ్చు. కొంతమంది స్తోత్రములు ఇష్టపడరు, కొందరికి కలవరంగా ఉంటుంది, కొందరికి భయపడతారు. పనికి మన డీజేలు పెట్టి బూతు పాటలు పెట్టి దబా అని వాయిస్తూ బిల్డింగ్ అంతా వణిగిపోయేలా ఉన్నా, ఇంట్లో సామాన్లు పడిపోతున్నా చల్లగా వింటారు. ఎందుకంటే లోపల ఉన్న దెయ్యాలు కాబట్టి. అదే దేవుని గురించి స్తోత్రాలు చెప్పి 2 పాటలు పడితే ఎందుకు అలా స్తుతిస్తున్నారు, అంత గట్టిగా స్తోత్రాలు చెప్పాలా? దేవుడమ్మా సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మన వీధిలో ఒక మనిషి వెళ్తుంటే చప్పట్లు కొడతామా? కొట్టం. జిందాబాద్ అంటామా? అనం.
కానీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు ఆయన పార్టీ వాళ్ళందరూ? జైలు కొడతారుగా. జైలు కొడతారు. ఆయన మనిషిగా. మరి మనిషికి జైలు ఎందుకు కొట్టాలి? అధికారంలో ఉన్నాడు కాబట్టి. వర్దిల్లాలి జై జై అని గట్టిగా అంటారా? మనం జై జై అంటారా? గట్టిగా అంటారా? మనసులో అనుకుంటారా? గట్టిగా. ఒక మనిషి చిన్న అధికారంలో ఉంటేనే జైలు కొట్టాలి, గట్టిగా వర్దిల్లాలి అని సంతోషంగా చెప్పి చప్పట్లు కొడతారే. మరి దేవుడు చిన్న అధికారా? సర్వాధికారా? సర్వాధికారి. సర్వాధికారి దేవుడు. 19వ అధ్యాయం ప్రకటనలో అంటాడు, వారు మహాశబ్దంతో హల్లెలూయా అని కేక వేశారంట. దేవునికి స్తోత్రం చెప్పి దాని కింద మాట, ప్రభుని స్తుతించుడి అన్నారు. ఆమేన్. ఓకే, స్తుతించవచ్చమ్మా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ సిద్ధాంతాలు కలుగు చేస్తారు. వాళ్ళ సిద్ధాంతాలు కాదు మనం రక్షించేది, దేవుని వాక్యమే. ఆది యందు వాక్యం ఉండని సిద్ధాంతం లేదు. ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఆది యందు ఏ సంస్థ ఉంది చెప్పండి? ఇప్పుడున్న సంస్థల్లో ఆదిలో ఉన్న సంస్థ అయినా కాదు. అడగండి. ఎవరి సంస్థ ఉంది ఈ రోజుల్లో? ఉన్న బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, హెబ్రోన్ కానీ, కాకపోతే పెంటికోస్టల్ కానీ, చర్చ్ ఆఫ్ గాడ్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఏ సిద్ధాంతం ఉంది చెప్పండి ఆదిలో? వీళ్ళు ఎవరున్నారు అక్కడ? ఏ డాక్టరీన్ ఉంది? ఏమీ లేదు. దేవుని వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉండేను కనుక వాక్యమైన దేవుడిని మనం పట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ. అంటే దాని అర్థం లోదన్న వారికైనా వాక్యం పాటించాలి, బ్యాప్టిస్ట్ వాళ్ళైనా వాక్యం పాటించాలి, రోమన్ క్యాథలిక్ వాళ్ళైనా వాక్యాన్ని పాటించాలి, పెంటెకోస్ట్ వాళ్ళైనా వాక్యాన్ని పాటించాలి. సిద్ధాంతాన్ని పాటించకండి, వాక్యములో ఉందా లేదా చెక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సిస్టర్ రాజమణి గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. బైబిల్కి అట్ట వేసి పిన్నులు కొట్టాను, అలా కొట్టవచ్చా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మరొక ప్రశ్న, అడిగింది కదా అని మా మనవరాలకి ప్రభుబల పెట్టాను, అలా పెట్టినందుకు అందరూ నన్ను గద్దించారు, నీకు శాపం వస్తుందని అంటున్నారు, దీనిలో వాస్తవం ఉందని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. శాపం వస్తుందన్న మాట వదిలేయండి, అది కరెక్ట్ కాదు, అది నమ్మొద్దు అసలు. ఓకే, బైబిల్కి అట్టేసి పిన్నులు కొట్టావు, బైబిల్ని సిలివేసావు అంటారు కొంతమంది. అది దేవుని వాక్యం. ఓకే, అది పాడైపోకుండా అట్టను నువ్వు ప్రిపేర్ చేసుకున్నావు మంచిగా ఉండే విధంగా. నథింగ్ రాంగ్, దానిలో ఏ తప్పు లేదు. నువ్వు వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని గనపరచు. ఓకేమా? అట్లా కొట్టి అటుకు పిన్నెలా వేస్తావు, సిలివేస్తావా? ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీ, అంటే 4వ తరగతి 3వ తరగతిలో వచ్చే ఆలోచనలు. మన వాళ్ళు ఎదిగాక కూడా వస్తున్నాయంటే మరి ఏం చెప్పాలి? పెళ్ళిళ్ళు అయ్యి పెద్దోళ్ళు అయ్యాక కూడా ఈ ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. అర్థం చేసుకోండి. బైబిల్కి ఒక అట్ట వేశారంటే తప్పేంటమ్మా? మీరు అట్ట వేయొచ్చు, అది పాడవకుండా చూసుకోవచ్చు, బైండింగ్ చేయించవచ్చు. నథింగ్ రా. వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని ఎందు విశ్వాసం ఉంచారు, అది చాలా ముఖ్యం. దాని తర్వాత మాట మీరు ఏమడిగారు? గద్దించి ఆ మనవరాల గురించి, ప్రభుబల గురించి చెప్పాను ఇప్పుడే. ప్రభుబల గురించి ఎవరైనా పొరపాటున బిడ్డ తీసేసుకుంటే శాపం వస్తుంది అనకండి. అడుగుతుంటారు పిల్లలు, అందుకే దగ్గర చాక్లెటో లేకపోతే వాళ్ళు తినడానికి ఏదైనా వస్తువు దగ్గర పెట్టుకోండి. వాళ్ళ చేతిలో, మీరు చేతిలో ప్రభుబల పట్టుకొని ప్రార్థన చేస్తుంటారు, రొట్టె ఇవ్వు అని చేతిలో లాక్కుంటూ ఉంటారు, తినాలని కోరిక. కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు. ఏమి వాళ్ళు చాక్లెట్ ఇవ్వండి, దాని వివరం వాళ్ళకి తెలియదుగా. అందుకే ఇది తిన్నప్పుడు వివేచించి తీసుకోమని 1 కొరింథీ 11వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం నుండి 28, 29, 30 వచనం వరకు ఏమైందంటే, తిన్నప్పుడు ప్రభు వాళ్ళు తీసుకున్నప్పుడు అది ప్రభు శరీరమని, ప్రభు యొక్క రక్తమని వివేచించి తీసుకురాలి. అలా లేనట్లయితే అది మంచిది కాదు. మీలో కొందరు బలహీనలయ్యారన్నాడు. అయితే పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ చిన్న బిడ్డలందరికీ ఇవ్వచ్చా అని నేను అంటలేదు, చిన్న బిడ్డలకు ఇవ్వాలి. పొరపాటున ఏమైనా తీసుకుంటే దేవుడు శపించేవాడేం కాదు. ఓకే, ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ పొరపాటున కింద పడింది క్షమించమని అడగండి. ఆ ప్రభు బలకు ఇవ్వాల్సిన మర్యాదను జాగ్రత్తను ఇవ్వండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు తీసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు పర్వాలేదు అన్నానంటే పిల్లలందరికీ పెట్టేస్తారు. పర్వాలేదు నేను చెప్పట్లా, పొరపాటున తెలియకుండా తినట్లయితే ప్రభు దగ్గర అడగండి, ప్రార్థన చేయండి. శాపం వచ్చేస్తాడు. మన దేవుడు ఏమన్నా 26 చేతులు పెట్టుకొని చేతికో కత్తి పట్టుకున్నాడా నరికేస్తానని? కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు. తెలుసుకోమన్నాడు, క్షమించమన్నాడు, మరి ప్రార్థించమన్నాడు. సో ఆయన ప్రేమ వైపు, ఆయన హృదయం ఏంటో తెలుసుకున్నాడు అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇంకా
ఇంకా చాలామంది మీ ప్రశ్నలు అడగాలనుకున్నారు. కొన్ని అడిగిన వాటికి జవాబు రాకపోతే రేపు నేను అందిస్తాను. మీరు అడగాల్సిన ప్రశ్నలు మీరు అడగవచ్చు. ఫ్రైడే ప్రార్థన ఉంటుంది, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. గుడ్ ఫ్రైడే రోజు వరకు ఇక్కడ ప్రార్థనలు కంటిన్యూ అవుతాయి. సో ప్రతిరోజు ప్రతి ఫ్రైడే కూడా మీరు ప్రార్థన వాక్యంలో పాల్గొనే అవకాశం ఉంది. దైవజనరాలు శైలపాల్ గారు వాక్యం అందిస్తారు. 10 గంటల నుండి ఆ యొక్క వర్తమానాలు మీకు అందుబాటులో ఉంటాయి. మన పాస్టర్స్ ఉన్నారు మధ్యలో, ఒకసారి చెప్పలు కొడదాం. హాయ్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్స్ అందరికి వందనాలండి. యూట్యూబ్ లైవ్లో విదేశాల నుండి అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృపలో మీరంతా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. దేవుని సహాయం మీకు తోడే ఉండుగాక. దైవ సేవకులు ఒక ప్రార్థన చేస్తారు. దానికి ముందుగా ఆశీర్వాద ప్రార్థన. మరి విదేశాల్లో ఉన్న, విదేశాల నుండి పాల్గొంటున్నా, నేరుగా మన దేశం నుండి పాల్గొంటున్న దైవ సేవకులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా గుండె మీద చేపెట్టుకోండి. ఒక చేతిని ప్రభు అయిపోతుంది. సజీవుడైన మా ప్రభు, జీవం గల మా తండ్రి, నీ వాక్యంలో బలం ఉంది. ప్రతి ఉదయమున నీ కృపా వార్తను మాకు వినిపింపజేస్తున్నావు. నీ వాక్యములు విన్న మేము నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. బలపరచండి, వర్ధిల్లి చేయండి. మీ నామాన్ని ఘనపరచుకునండి. ఆత్మీయంగా వర్ధిల్లి చేయండి. విశ్వాసంలో బలపరచండి. సేవకులను, సంఘాలను దీవించండి. విశ్వాసులను దీవించండి. ఆత్మీయులందరినీ బలపరిచి వర్ధిల్లి చేయండి. నీ నా మహిమాత్మే సమస్తాన్ని బలపరిచి మీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరిని సాధనాలుగా వాడుకుంటూ అంత్య దినాల్లో ప్రభు నీ రాకడకు సిద్ధపరచమని, ప్రతి రోగిని స్వస్థపరచు. 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుండగా, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, మరి ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నం ఫలించునుగాక. ఆమేన్. రైతుకు బుద్ధి, జ్ఞానం బిడ్డలకు కలుగునుగాక. ఆమేన్. వారిలో పరీక్ష భయము, ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్ తొలగిపోనుగాక. ఆమేన్. ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, గొప్ప ధైర్యము, నిబ్రమైన మనసు వారికి దయచేసి Yes, Lord. ఎలాంటి కలవరం లేకుండా బహుధైర్యంగా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే సామర్థ్యం దయచేయండి. పరీక్షలు అయిపోయి ఇళ్లకు వచ్చాక మళ్ళీ సమయం వృధా చేసుకోకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా చక్కగా సబ్జెక్ట్స్ చదివేటువంటి ఆ ఫోకస్డ్ మైండ్ వారికి దయచేయండి. పెద్దలను, రోగులను స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయమని, ఈరోజు చేసే మంచి ప్రయత్నాలన్నీ ఫలించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సహకారము ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు యొక్క రక్తంలో కడగబడిన పరిశుద్ధులందరికీ, వాక్యానికి విధేయులైన మీకును, విదేశాల నుండి మన దేశం నుండి ప్రతిరోజు మానక పాల్గొంటున్న ఆత్మీయులకు, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, అలాగే పాల్గొన్న పాస్టర్స్, అలాగే నూతనంగా ఈ యొక్క ప్రార్థనా స్థలంలోకి వచ్చినటువంటి వారికి 40 ఉదయాలు 40 రాత్రులు ప్రార్థనలు పాల్గొనడానికి సిద్ధపడిన మీ అందరికీ సదా తోడే నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మేలుంది, అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్.